అందరికీ ఓ మాట అండి, వీడియో పూర్తి వరకు చూడండి. మీకేమనిపిస్తుంది వీడియో కింద కామెంట్లో వేసుకోండి. ఇకపోతేనండి, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు, ఒక 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, అంత అపారమైనటువంటి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు తానే ఏమీ చేయకపోయినా కానీ, ఏ బిల్డింగ్లు కట్టకపోయినా కానీ, ఏ కంపెనీ తీసుకురాకపోయినా కానీ, ఏ పథకాలు ఇవ్వలేకపోయినా కానీ, నేనే విజనరీ, నేనే ఇది అది అని చెప్పి పోలోమని రాష్ట్రం అంతా తిరిగి దరువు వేసుకుంటారండి. ఇదే చంద్రబాబు నాయుడు నేనే విజనరీ అని చెప్పి ఇయ్యో పూటకో తెగ మాట్లాడుతూ ఉన్నారు కదండి. మరి అలాంటి ఆయన ఎందుకని తన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పథకాలు పెట్టకుండా పక్కోడు పథకాలు దొబ్బేసేసి పక్కోళ్ళు పెట్టిని ఫాలో అయిపోయి నేనే చేశాను అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పనిచేసి ప్రజలకి కావాల్సిన ఒక ప్రజా వ్యవస్థని కూడిగట్టి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలని నిరంతరం ప్రజల కొరకు శ్రమించి ప్రజల కొరకు ఆలోచించే నాయకుడిగా, జననేతగా, జననాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినందుకే ఆయన చేపట్టిన చాలా సంక్షేమ కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చినటువంటి పోర్టులు, ఆయన కట్టినటువంటి ఉద్దానం ప్రాజెక్టు, ఆయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు అంటే చాలా ఉన్నాయండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఒక 4-5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఎక్కడైనా కానీ ఒక హాస్పిటల్ కానీ ఒకటికి ఏం కట్టలేదు. కానీ ఆయన సొంత నిర్ణయాలతో సొంతంగా హామీలు ఇచ్చి సొంతంగా పథకాలు పెట్టుకోవాల్సిన ఆయన ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకు తీసుకొచ్చిన ఒక విప్లవమైనటువంటి వ్యవస్థల్ని ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నామండి. మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడిని చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనమనో లేకపోతే అమ్మకు వందనమనో ఏదో పేరు మార్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ యాప్ని ఒక శక్తి యాప్గా మార్చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన రైతు భరోసాని వీళ్ళకి రైతులకి పేరు నామకరణం చేసి రైతులకు డబ్బులు ఇస్తామని అంటున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ సిబ్బందిని ఈ కూటమి పార్టీ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ వాలంటీర్లను తీసుకొచ్చి ఇంటింటికి పింఛన్ అందించారో అదే పాలసీని ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. గొప్పగా చంద్రబాబు నాయుడు చేసింది లేదు, పీకింది లేదు కదండి. సొంతంగా ఆలోచించి ప్రజలకి ఇలా చెయ్యాలి అని చెప్పి సొంతంగా ఆలోచించి ఏమీ లేదు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థనే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజునాడు కొనసాగిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు విజనరీ అని చెప్పుకోవడానికి మీకు అర్హత లేదు కదండి. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక ప్రజా వ్యవస్థని కూనీ చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజునాడు 10 నెలల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీదకి లాగేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకొచ్చిన పాలసీలని ఈ రోజునాడు ఈ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈయన సొంతంగా ఆలోచించింది లేదు, సొంతంగా పథకాలు పెట్టింది లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమం అందించారో, ఏ విధంగా అయితే పింఛన్ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం చేశారో అదే ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. కొత్తగా ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక చేసింది ఏమీ లేదు కదా. దిశాంది శక్తి పెట్టేశారు. ఇంకా ఈ కూటమి పార్టీ వాళ్ళు చేయాల్సింది ఏంటయ్యా అంటే వీళ్ళు ఏమీ చెయ్యకుండా వీళ్ళు వేసే నాటకాల్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు వాడుకుంటా మొత్తానికి ఈ కూటమి పార్టీ వాళ్ళందరూ అధికారంలోకి వచ్చాక కమెడియన్లుగా తయారైపోయారండి. కమెడియన్లుగా ప్రజా వ్యవస్థలని గాలికి వదిలేసేసి విద్యా వైద్యాన్ని అటకెక్కించేసి హామీలని గాలికి వదిలేసేసి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టుకుంటా కక్ష తీర్చుకుంటా రెడ్ బుక్ రాజ్యాంగం గిడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటా ఏదో నడిపిస్తా ఈ రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా హామీల్ని గాలికి వదిలేసేసి ఈ రాష్ట్ర ప్రజల్ని రోడ్డు మీదకి లాగేసింది ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ. మరి మీకేమనిపిస్తుందో వీడియో కింద కామెంట్ చేయండి. తర్వాత మాట్లాడుకుందాం. ఉంటానండి.